పరిష్కరించుకుందాం. ఇంకెవరి సహకారం మనకొద్దు. మనం ప్రభుత్వానికి నేరుగా విన్నవించకుండా ఒక నిరసన కార్యక్రమం పెట్టి మన బలం ఏందో చూపిద్దామని చెప్పేసి ఏదైతే నిర్ణయం చేసుకున్నామో ఆ నిర్ణయం కన్నా శక్తివంతంగా ఇంకా చాలా బల ప్రదర్శనగా మీరు వచ్చినందుకు చాలా చాలా గర్వంగా అనిపిస్తూ ఉన్నది. 100% మన సమస్యలు నేరుతో ఖచ్చితంగా ప్రభుత్వానికి విన్నవించిన వాళ్ళం అవుతున్నాం. ఖచ్చితంగా మన సమస్యల పట్ల ప్రభుత్వము చిత్తశుద్ధితో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడప శేఖర్ గారు, మరి సిరిసిల్ల ప్రధాన కార్యదర్శి గోనె సత్యం గారు, మరి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తుల సుధాకర్ రావు గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేన సాగర్ గారికి, మరి రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా ఉపాధ్యాయులు అందరూ కూడా దయచేసి వేదిక ముందున్నటువంటి కుర్చీల వైపు వెళ్ళాలని కూడా కోరుతున్నాం. ఇంకొకటి మిత్రులారా, మీ అందరు కూడా ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మనకు పర్మిషన్ 300 సీట్లు కుర్చీల వరకే ఉన్నది. దయచేసి ఒక్క కుర్చీ కూడా ఎక్కువ వేసుకోవడానికి అవకాశం లేదు. మీరు అందరూ కూడా అన్యతా భావించదని కూడా తెలియజేస్తున్నారు. దయచేసి టెంట్లు కూడా మనకి ఎంత పర్మిషన్ అంతవరకే ఇచ్చారు. దయచేసి మిత్రులు దీన్ని అన్యతా భావించద్దు. మేము పైసలు ఇస్తామన్నా కూడా వాళ్ళు వేయలేదు. మిత్రులారా గమనించండి ఇది ఒకటి దయచేసి. కానీ ఇలా నిజంగా ఉవ్వెత్తున వచ్చినటువంటి ఉద్యమంలో వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా, మహిళా ఉపాధ్యాయులకు కానీ, మిగతా స్కూల్ అసిస్టెంట్లు కానీ, పీజీ హెడ్ మాస్టర్ కానీ, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర శాఖ పక్షాన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సార్. సార్ నాయకులు గమనించాలి, మనకు ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టు మనకు సీట్ల అంటే ఏర్పాటులో పర్మిషన్ వరకు పరిమితి ఎంత ఉందో అంతవరకే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ శిబిరం లోపల ఇక్కడ నీడ ఉన్నది, ఇక్కడికి రండి దయచేసి. ఇక్కడ కూడా మనకు స్థలం ఉన్నది, కూర్చోండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చోండి. దయచేసి అందరూ మన కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకొని ముందుకెళ్దాం. ఎవరు కూడా ఇబ్బంది పడకండి. 3 గంటల వరకే మనకు పరిమితి ఉన్నది కాబట్టి అంతవరకు మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఓకే. ఇవాళ ఇన్ని రోజులు మనం వేరే యూనియన్లకు బలమైనం, ఇప్పుడు మనమే బలంగా ఎదుగుతున్నటువంటి రోజు. ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా సెలవు దినాన్ని పక్కన పెట్టి వివిధ జిల్లాల నుంచి అందరం కూడా ఇక్కడికి ఏకమైనటువంటి రోజు. ముఖ్యంగా మహిళలకి ఆదివారం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అందరికంటే ఇప్పుడు నాకు కూడా తెలుసు బీయింగ్ ఏ ఉమెన్. సో అయినా కూడా ఆదివారాన్ని కూడా మనం పక్కన పెట్టి మన హక్కుల్ని సాధించుకోవడం కోసం ఈ ధర్నా చౌకకి రావడం జరిగింది. ముందుగా మనం ఇప్పటి నుంచి కూడా ఎంత బలంగా ఉన్నాము, ఎదుగుతున్నాము అనేది ఈనాటి గ్యాదరింగ్ చెప్తుంది మనకు. ఇంకా సెకండరీ గ్రేడ్ టీచర్స్, those who will teach primary classes up to 1 to 5th, they are the SGT teachers and the pillars of primary education system, isn't it? And we are the pillars of primary education system, right? And those who will teach 18 subjects, those are SGT teachers, right? And those who will act from the headmaster to attender, right? Those who will act from the headmaster to attender, they are the SGT teachers, isn't it? Another primary education system ki manam వెన్నెముకలుగా నిలుస్తాం. అదేవిధంగా ఈ సింగిల్ టీచర్స్ ఏకోపాధ్యాయ స్కూళ్లలో భాగంగా ఒక్కొక్క టీచరు 12 సబ్జెక్టులు బోధిస్తున్నటువంటి తరుణం. అది కూడా మనం ఏకదాటిగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. మరియు ఎవరైతే హెడ్ మాస్టర్ నుంచి అటెండర్ వరకు కూడా అన్ని పాత్రలు తానే అయి మనం ఆ పాత్రల్ని పోషిస్తున్నటువంటి టీచర్లు. మరి ఇన్ని పాత్రలు పోషిస్తూ ఉన్నా కూడా మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు హక్కు లేనటువంటి దయనీయమైన స్థితి. సో రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ ధర్నా చౌక్ ఫ్రమ్ ఎస్జిటి యూనియన్, our honorable CM garu, please watch about this not voting system of SGT. So SGT లకు ఓటు హక్కు కల్పించండి.
అదేవిధంగా మాకున్నటువంటి చాలా ఎన్నో రకాల డిమాండ్లు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ ఎన్ని టీఏలు పెండింగ్ గా లేనట్టు ఉన్నాయి సార్. సో అది కూడా మీరు ఒకసారి చూడండి. సమస్యలు మనం దానిని సాల్వ్ చేసుకుందాము అనే దానికి మనం అందరం కూడా కష్టపడి మనకున్నటువంటి ఆర్థిక భారాన్ని మనం బయటకు వద్దాం సార్. దాంట్లో నుంచి అందరినీ కూడా కలిసి ఒకసారి నిపుణుల కమిటీ వేసి అయినా సరే మనం హౌ టు ఎస్కేప్ అవర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్. సమస్యలు మనం దానిని సాల్వ్ చేసుకుందాము అనే దానికి మనం అందరం కూడా కష్టపడి మనకున్నటువంటి ఆర్థిక భారాన్ని మనం బయటకు వద్దాం సార్. దాంట్లో నుంచి అందరినీ కూడా కలిసి ఒకసారి నిపుణుల కమిటీ వేసి అయినా సరే మనం హౌ టు ఎస్కేప్ అవర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్.